హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే సొరకాయ పులుసు అండి. నేనైతే ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి, సగం సొరకాయ. దాన్ని చూడండి ఈ విధంగా పీల్ చేసుకున్నాను, తొక్క మొత్తం తీసేసుకున్నానండి. చూసారా, మీ దగ్గర పీలర్ ఉంటే ఈ విధంగా తీసుకోండి, చాకుతో అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను. చూసారా, తొక్కు మొత్తం తీసేసి వాష్ చేసుకున్నాను. సొరకాయని ఇలా మధ్యలో కోసుకున్నానండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు చూడండి, విత్తనాలు ఉంది చాలా. చూడడానికి మీకు ముదురు అనిపిస్తుందేమో, చాలా లేతగా ఉన్నాయండి విత్తనాలు. ముదురుగా ఉంటే మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, లేతగా ఉంటే వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే కొన్ని తీసేసాను, కొన్ని ఉంచానండి. ఈ విధంగా ముక్కలు చేసుకోండి. నేనైతే రెండు ముక్కలు చేసుకుంటున్నాను, 1 ఇంచు ముక్కలు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కోసుకోండి. ఈ విధంగా సొరకాయలో 80% ఆఫ్ వాటర్ ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది, లివర్ డీటాక్సిఫై చేస్తుందండి. చూసారా, ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం పదండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకున్నానండి. మనం అంతలోపే నానుతుందని నానబెట్టానండి. ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటిని దీనిలో వేసేసుకోండి. కుక్కర్లో మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు, నేనైతే కుక్కర్లో ట్రై చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 చెంచాల గుంటూరు కారం అండి వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. 1 మీడియం సైజ్ టమాటా సన్నగా తరిగి వేసుకున్నానండి. 2 టీ గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కొంచెం అటు ఇటు కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయండి. ఒక 3 లేదా 4 విజిల్స్ రానియండి, చాలండి. ఒకసారి తీసి చూద్దామండి. వేడిగా ఉంటే మాత్రం ఆ పైన ఉంది కదా విజిల్ది లిడ్, కొంచెం ఇలా అనండి, ఎయిర్ మొత్తం పోతుంది. ఇలా తీసి చూద్దామండి. చూసారా, సొరకాయ ఎంత బాగా మగ్గిపోయిందో, మంచిగా కుక్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. చూసారా సొరకాయ ముక్క, ఒకసారి చేత్తో నైఫ్ పెట్టి చూద్దామండి. నా చేయి కాలింది, అందుకని చెప్పి కత్తి పెట్టాను. చూసారా, సొరకాయ ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసేసేయండి. దానిలో ఒక్కసారి గరిటె పెట్టి తిప్పుకోండి. మంచిగా 10 మినిట్స్ అయినా మంచిగా ఉడకాలండి. ఇప్పుడు నేనైతే ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను. ఈ కర్రీ మీకు బాగా నచ్చిన కర్రీ అయితే కామెంట్ చేయండి. సొరకాయలో మీకు పచ్చడి ఇష్టమో, గారెలు ఇష్టమో, పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, ఇలా ఉడుకుతుంది. మనమైతే అయిపోయింది కదా, ఉడకడం అయిపోయిందండి. ఇప్పుడు పోపు ఎక్కించుకుందాం. 1 ఎక్స్ట్రా పెట్టుకొని 1.5 చెంచాల ఆయిల్ వేసుకున్నాను. దానిలో పోపు దినుసులు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒకసారి కలుపుకోండి అటు ఇటు.
ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలి. ఈ విధంగా వేయించుకుంటున్నాండి. ఇప్పుడు నేను ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకోండి. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. మనం కర్రీలో వేయడం మర్చిపోయామండి, అందుకని ఇప్పుడు వేసాను నేను. వేయించుకోండి. చూసారా, బ్రౌన్ కలర్లోకి మారాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నానండి. కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి ఇలా అనుకొని ఆ పులుసు మొత్తం నీళ్ళలోకి వేసేసుకోండి. చూసారా, మన టేస్టీ అయిన ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకునే సొరకాయ పులుసు రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకేమన్నా కర్రీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఆహా.